సో హలో అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. అండ్ మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 7001456759. ఈ ఒక్క నెంబర్ నాది 7001456759. వీలైతే ఈ నెంబర్ వాట్సాప్ సేవ్ చేసుకోండి, చూడండి కంటెంట్ ఏంటి, ప్రొవైడ్ ఏంటి అనేది చూడండి. ఓకే, నెక్స్ట్ మీ అందరికీ నేను ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇదంతా రిక్వెస్ట్, మీ ఇష్టం, చేయాలి చేయకపోదు అనేది మీ ఇష్టం. సో తిను మన స్టూడెంట్, ప్లే విత్ క్యాండిల్స్ యుగేంద్ర మన స్టూడెంటే. సో ఎవ్రీడే లైవ్ చేస్తున్నాడు వీడియోలు. మీరు కావాలంటే డైలీ వెళ్ళి వీడియోస్ చూడండి, ఎవ్రీడే లైవ్ వీడియోస్ చేస్తుంటాడు. లాస్ ప్రాఫిట్ మన స్టూడెంటే. ప్రీవియస్ ఇవ్వండి, ఇక్కడ మన వీడియో కూడా ఉంటుంది, కావాలంటే వెళ్ళి చూడండి. ట్రేడింగ్ సైకాలజీలో రిలేటెడ్ మంచి యూట్యూబ్ ఛానలే. ఎవ్రీడే లైవ్ చేస్తున్నాడు, ఏంటి ఎలా అనేది ఒక క్లారిటీ ఉంటుంది. అంటే ఎలా లైవ్ చేస్తున్నాడు ఏంటి అనేది మీకు తెలుస్తుంది. స్టాక్స్ ఏంటి అసలు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తుంటాడు. ఛానల్లో 400 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మీకు వీలయ్యి నిజంగా అరే లేదు సపోర్ట్ చేయాలనిపిస్తే వీళ్ళు ఒక్కసారి ప్లే విత్ క్యాండిల్స్ అని కొట్టి దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఇది ఒక్కటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మంది ఇద్దరిది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మంచి కంటెంట్ వస్తాయి. రేపు పొద్దున ఇందులో కూడా మంచి కంటెంట్ వస్తుంది. ఓకే, సో అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎఫ్ఐఎస్ వద్దాం. ఫస్ట్ టైం ఇప్పుడు ఎఫ్ఐఎస్ చూస్తే బై చేశారు 9,948 క్వాంటిటీ నిన్న బై అయ్యింది. ఇది ఎప్పుడు నేను ఏమంటున్నాను, ఇది ఫ్యూచర్లో జరగట్లేదు. ఫస్ట్ టైం ద క్యాష్ మార్కెట్లో అంటే అక్టోబర్ నుంచి ఏదైతే సెల్లింగ్ జరిగిందో, అక్టోబర్ టు టిల్ నవంబర్ 22 వరకు కంటిన్యూగా సెల్లింగే జరిగింది. ఆల్మోస్ట్ 33 సెషన్స్ సెల్లింగ్ జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం 25th నిన్న ఒక బయింగ్ జరిగింది, బట్ గ్యాప్ అప్ వల్ల బయింగ్ జరిగింది. మీకు బయింగ్ జరిగింది దేనికి అనిపించవచ్చు. బయింగ్ మీకు తెలుసు, మహారాష్ట్ర ఏదైతే ఎలక్షన్స్ వచ్చిందో అది పాజిటివ్గా వచ్చింది, బీజేపీకి అనుకూలంగా ఉంది. అంతే మెజారిటీ బాగా మెజారిటీతో గెలిచారు. మా అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ మెజారిటీ. సో అంత చిన్న పాజిటివ్, అది పెద్ద విషయం కాదండి, అది పక్కన పెడదాం. బట్ ఇక్కడ పాయింట్ ఎఫ్ఐస్ చాలా రోజుల తర్వాత ఈరోజు బై చేశారు. ఇప్పుడు ఈ బయింగ్ కంటిన్యూ అవుతుందా అంటే ఎస్, కంటిన్యూ అయ్యేటట్టు కనబడుతుంది. పాయింట్ బాగా వినండి, బయింగ్ ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూ అయ్యేటట్టు కనబడుతుంది ఎటు అప్ సైడ్కి. సో పాయింట్ తీసేద్దాం ఎఫ్ఐ డేటా. ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి రండి. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 మీరు చూసారు. నేను ఏ లెవెల్స్ మార్చలేదండి, నిన్న ఏ లెవెల్స్ ఉన్నాయో సో యాజ్ ఇట్ ఈస్ అవే లెవెల్స్ ఉంచాను నేను ఇప్పటి వరకు. ఓకే, సో ఇవి లెవెల్స్, ఇది బ్యాంక్ నిఫ్టీ, ఇవి నిఫ్టీ 50. బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే సేమ్ మార్నింగ్ నేను చెప్పాను 1 డే టైం ఫ్రేమ్లో ప్రీవియస్ ఇది మల్టిపుల్ టైం తీసుకున్న రెసిస్టెన్స్ 50 to 600. అక్కడ నుంచి షార్ప్గా డౌన్ సైడ్ వచ్చింది. జస్ట్ ప్రీవియస్ డే ఎక్కడైతే క్లోజ్ ఇచ్చిందో ఆ క్లోజింగ్ దగ్గర వచ్చి క్లోజ్ ఇచ్చింది. అడ్డం అయితే షార్ప్గా పడింది, క్లోజ్ అయితే ఇక్కడ ఇచ్చింది. ఇప్పుడు పాయింట్ ఏంటి, ఇది ఎన్నిసార్లు టచ్ చేసింది, 1 2 3, ఇప్పుడు ఇది 4th టైం మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది. ఓకే డన్. నిఫ్టీ 50 కూడా ఆల్మోస్ట్ ఈ పైన నిన్న ప్రీవియస్ ఏదైతే హై ఉందో అదే హై దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకుంది. ప్రెసెంట్ బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి చూస్తే 15 minutes టైం ఫ్రేమ్లో పెడుతున్నారు. లెవెల్స్ ఏది మార్చట్లేదు, యాజ్ ఇట్ ఈజ్ లెవెల్స్ ఉన్నాయి. నిన్న నేను చిలక్క చెప్పినట్టు చెప్పాను. ఎంతమంది నిన్న వీడియో అనాలిసిస్ వీడియో చూసారో ఒకసారి కామెంట్ చేయండి. ఈ జోన్ మార్కెట్ జోన్లో ఉండిపోతే, ఎందుకంటే మంత్లీ ఎక్స్పైరీ కదా, మోస్ట్లీ జోన్లో ఉంచడానికి ట్రై చేస్తారు. ఇది జోన్, ఈ జోన్లో నో ట్రేడ్ అని చెప్పా. జోన్ బౌండ్ స్ట్రాటజీలు యూజ్ చేయండి, కానీ మీరు పెద్దగా ప్లానింగ్ చేయకండి. కాల్ ఆప్షన్ ఎప్పుడు తీసుకుంటాం, 52,600 దాటి పైకి వెళ్ళిపోతుంటే 15 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే దెన్ 52,843. ఇది ఇక్కడ ఒక చిన్న కాల్ ఆప్షన్. ఆ 52,843 కూడా దాటిపోతే సిఈ ప్లాన్ చేద్దాం అని చెప్పాం. బిగ్ ట్రేడ్. సో అది జరగలేదు. ఇప్పుడు కూడా సేమ్ అంతే, 52,600 52,843. ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్. మార్కెట్ దీన్ని పైకి వెళ్ళిపోయిందా మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు, వచ్చే రోజుల్లో మార్కెట్ పైకి వెళ్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ సినారో చూడండి. మార్కెట్ ప్రీవియస్ వచ్చింది, ఒక గ్యాప్ క్రియేట్ చేసింది, సరే గ్యాప్ వదిలేస్తే మార్కెట్ పైన హాల్ట్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. పడిపోవట్లేదు మార్కెట్. ఎప్పుడు మార్కెట్ ఇంత హాల్ట్ అవ్వదు కాదు. ప్రీవియస్ మీరు చూస్తే మార్కెట్లో 1 డే టైం ఫ్రేమ్లో ఇక్కడ టచ్ చేస్తే చాలు మార్కెట్ నెక్స్ట్ 2 daysలో మార్కెట్ కిందకు వచ్చేసేది. చాలా పెద్ద క్యాండిల్స్తో మార్కెట్ కిందకు వచ్చేది. ఈరోజు మంచిగానే వచ్చింది, బట్ ఈరోజు
ఓవర్ గా పడిపోలేదు, నాకు అడిగితే ఓవర్ గా పడలేదు, మార్కెట్ టైం పాస్ చేసింది. చూడండి, మార్కెట్ మార్నింగ్ ఏదైతే పడిందో పడింది, అదంతా మొత్తం టైం పాస్ చేసింది, ఏది ప్రీవియస్ రేంజ్ లోనే. అది హైలైట్. ప్రీవియస్ ఎప్పుడైనా ముందు ప్రీవియస్ లో మీరు డేటా చూడండి, ప్రీవియస్ డే లో బ్రేక్ అయిపోయేవి, ఇప్పుడు ఈ రోజు ప్రీవియస్ డే లో కూడా బ్రేక్ అవ్వలేదు, ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. ఒక పరంగా చూస్తే మార్కెట్ హాల్ట్ అవుతుంది. మీరు సింపుల్ గా చెప్పాలంటే ప్రెసెంట్ హయ్యర్ లెవెల్లో మార్కెట్ హాల్ట్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. దీనికి అప్ సైడ్ తీసుకెళ్ళడానికి ఇదే ఆపర్చునిటీ బయ్యర్ కి. ఎందుకంటే సెల్లర్ పెద్దగా యాక్టివ్ గా లేడు, ఆల్రెడీ చాలా సెల్ చేసి 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 తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ హాల్ట్ అవుతున్నప్పుడు సెల్లర్ యాక్టివ్ అవ్వలేడు, ఎందుకంటే మార్కెట్ హాల్ట్ అయిపోతుంది. సెల్లర్ యాక్టివ్ అయితే మార్కెట్ ఈ పాటికి పడిపోద్ది. సెల్లర్ యాక్టివ్ అవ్వలేనప్పుడే బయ్యర్ వెంటనే నేను దూరి బయ్యర్ యాక్టివ్ అయ్యి మార్కెట్ పైకి తీసుకెళ్ళాలి. సో తీసుకెళ్ళాలి అంటే 52,600 చాలా కీ లెవెల్. ఇది ఈ లెవెల్ దాటేసిందా, 52,600 దాటి 52,843 ఈ లెవెల్ కూడా దాటి పైకి వెళ్ళిపోయిందా, క్లోజింగ్ అంటే 310 వరకు పైన, దీనిపైన కానీ 310 ఉందా, ఆ రోజు క్లోజింగ్ వచ్చిందా, మీరు కళ్ళు మూసుకొని మార్కెట్ నెక్స్ట్ వచ్చే రోజుల్లో అప్ సైడ్ మీరు ప్లాన్ చేయొచ్చు, ఒక అప్ సైడ్ మూవ్ మనం అనుకోవచ్చు. ఓకే, సో ప్రజెంట్ ఈ రెండే నేను చెప్తున్నాను, ఇంపార్టెంట్ అది చూడండి. ప్రజెంట్ అయితే దీనిపైన మనం సిఈ ప్లాన్ చేస్తాం, కాల్ ఆప్షన్ కానీ ఫ్యూచర్ కానీ ఏదైనా బై అప్పుడు ప్లాన్ చేద్దాం. ఈ లోపల మళ్ళీ చెప్తున్నా, ఈ లోపల జోన్ బౌండ్ స్ట్రాటజీ. ఈ లోపల రేపు కూడా ఒకవేళ మార్కెట్ ఓపెన్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కానీ సేమ్ ఇదే విధంగా మార్కెట్ ఇక్కడ నుంచి పడుతూ లేదా ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడెక్కడ ఉండిపోయింది అనుకో, ఈ జోన్ లో రేంజ్ బౌండ్ స్ట్రాటజీ, జోన్ బౌండ్ స్ట్రాటజీ మాత్రం యూస్ చేయండి. దానికి మించి మీరు ఏం చేయకూడదు. రేంజ్ బౌండ్ స్ట్రాటజీ పుట్ సైడ్ కూర్చుందాం ఎప్పుడు సేమ్ 51,800 ఈ లెవెల్ దాటి మార్కెట్ షార్ప్ గా పడుతుంటే ఇలా ఇలా వచ్చి ఆ క్యాండిల్ లో బ్రేక్ చేసింది చూసారా, సేమ్ అదే విధంగా రేపు మార్కెట్ ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ ఈ 51,800 కూడా బ్రేక్ కిందకి వెళ్ళిపోతే అక్కడ మీరు పిఈ ప్లాన్ చేయండి. సింపుల్. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఇక్కడ ఎక్కడైనా ఈ రేంజ్ లో గ్యాప్ అప్, ఈ రేంజ్ లో గ్యాప్ డౌన్ లేదా ఫ్లాట్ ఓపెన్, ఏది ఓపెన్ అయ్యి కిందకి వచ్చినా 51,800 దీని కింద మీరు పిఈ ప్లాన్ చేయండి. ఈ గ్యాప్ కవర్ అవుతుంది, ఈ గ్యాప్ అనేది కవర్ అవుతుంది. సింపుల్. ఈ గ్యాప్ కవర్ చేసి దాని మార్కెట్ మళ్ళీ తిరిగి పైకి వెళ్ళిపోవడానికి చూస్తుంది తప్ప, సో ఈ గ్యాప్ అనేది కవర్ చేస్తుంది. సో ఇక్కడ కన్ఫర్మ్ గా ఒక పిఈ అవుతుంది 51,800 కింద. గ్యాప్ కవర్ అయిపోయిన తర్వాత కూడా మార్కెట్ లో నిజంగా సెల్లర్ బాగా స్ట్రాంగ్ యాక్టివ్ అయిపోయి ఇంకా పడిపోతుంది అంటే 51,200 కిందకి కూడా వెళ్ళిపోయిందంటే మీరు ఇంకా పెద్ద పిఈ ప్లాన్ చేయొచ్చు, బిగ్ ట్రేడ్. సో 51,800 నుంచి 51,200 ఇది కూడా బ్రేక్ అయితే ఇంక పెద్దది కింద వరకు, ఈ కింద వరకు మీరు ప్లాన్ చేయొచ్చు. ఓకే, బట్ మోస్ట్లీ మార్కెట్ జోన్ లో ఉండడానికి ట్రై చేస్తుంది. అండ్ రేపు మంత్లీ ఎక్స్పైరీ కూడా బ్యాంక్ నిఫ్టీ, సో కొద్దిగా ఆలోచించి ట్రేడ్ చేస్తున్నాండి. ఎందుకంటే ఎక్స్పైరీ రోజు మార్కెట్లు మోస్ట్లీ జోన్ లో ఉండడానికి ట్రై చేస్తాయి. ఎందుకు సార్ అలా అంటే, జోన్ లో ఉంటే ప్రీమియం డీకే అవుతుంది. మంత్లీ ఎక్స్పైరీకి ఎప్పుడో గుర్తుపెట్టుకుని, మంత్లీ ఎక్స్పైరీకి ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్గా మంత్లీ ఎక్స్పైరీ ప్రీమియం ఎక్కువ ఉండడం వల్ల 400, 500 ఉన్న ప్రీమియం రెండు వైపులా సెల్ చేసి కూర్చుంటే మొత్తం ప్రీమియం వస్తుంది. అదే వీక్లీకి వచ్చేసరికి 200, 180 ఇట్లా ఉంటుంది ప్రీమియం. సో కంపేర్ టు మంత్లీ ఎక్కువ కాబట్టి మంత్లీ మోస్ట్లీ రేంజ్ బౌండ్ ఉండడానికి చేస్తారు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ మీరు చూస్తే 2 days అంటే మార్కెట్ ఇక్కడ నుంచి మంచి షార్ప్ గా 2 days బయింగ్ వచ్చింది, ఇక్కడ గ్యాప్ ఫిల్ చేసింది, గ్యాప్ వచ్చింది, ఓకే బాగానే ఉంది. బట్ ఈ జోన్ అనేది కొద్దిగా డేంజర్ జోన్. ఇక్కడ అంతా 52,600 నుంచి కిందేమో 51,200 ఈ రేంజ్ నిజంగా కొద్దిగా డేంజర్ జోన్. ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి. ఈ జోన్ లో అయిన వాలిటిలిటీ మీకు కనబడుతుందో లేదో నాకు తెలియదు. ఒక ట్రేడర్ అంటే ప్రాపర్ గా ట్రేడింగ్ 24 గంటలు ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు డేంజర్ జోన్ అంటున్నానంటే. చూడండి క్యాండిల్స్, చూడండి ఎన్ని వర్స్ట్ క్యాండిల్స్ ఇవన్నీ. వర్స్ట్ అంటే కిందకి రావడం పైకి వెళ్ళిపోవడం, కిందకి రావడం పైకి వెళ్ళిపోవడం. ఇదే ఈ రేంజ్ ఇలా ఉన్న మార్కెట్ లో కొద్దిగా మనం చూసుకొని చేసుకొని ట్రేడ్ చేసుకోవాలి. అయితే ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయినా అయిపోవాలి, అప్పుడు బాగుంటుంది. ఓకే, సో లెవెల్స్ అయితే ఇంతే. 15 minutes టైం ఫ్రేమ్ లోకి రండి. ఇంక సేమ్ రేంజ్ అయితే రేంజ్ బౌండ్, అప్ సైడ్ వెళ్తే అప్పుడు మనం కాల్ ఆప్షన్ కానీ ఫ్యూచర్ బై చేయడం కానీ ప్లాన్ చేద్దాం. డౌన్ సైడ్ అయితే నేను యాస్టిస్ పిఈ. కమింగ్ టు నిఫ్టీ 50 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ హాల్ట్ అయిపోయింది. నిఫ్టీ 50 మేజర్ బుల్లిష్ క్యాండిల్ ఏం కనబడట్లేదు కానీ హాల్ట్ అయిపోయింది, ఒక చిన్నగా హాల్ట్ అయిపోయింది. నిఫ్టీ 50లో స్ట్రెంత్ కనబడితే బాగున్నా, నేను అదే ఆలోచిస్తున్నా. అరే నిఫ్టీ 50లో బ్యాంక్ నిఫ్టీలో వస్తుంది కానీ నిఫ్టీ 50లో స్ట్రెంత్ రావట్లే. సో ప్రజెంట్ ఫస్ట్ ఉన్న సపోర్ట్ ఇది. ఇప్పుడు దాని తర్వాత ఉన్న సపోర్ట్ ఇది. ఆ తర్వాత ఇంకేదైనా రెసిస్టెన్స్ ఉందంటే ఇది రెసిస్టెన్స్.
ఇది రెసిస్టెన్స్, ఆ పైన ఇంకేదైనా రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్, ఇవి రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒకటి, ఇది ఒకటి. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ రండి, ఇవి లెవెల్స్, ఇవి సపోర్ట్ అండ్ ఇవి లెవెల్స్. మళ్ళీ చెప్తున్నా, నిఫ్టీ 50 ఎస్పెషల్గా నిఫ్టీ 50 24,400, 24,400, నెక్స్ట్ 24,500. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ నిఫ్టీ 50కి, చాలా ఇంపార్టెంట్. ఇవి దాటి పైకి వెళ్తేనే మనం మా వెళ్ళింది, చాలా మేజర్ లెవెల్స్ బ్రేక్ అయ్యాయి అనుకోవడానికి. ఓకే, సో 24,500 రౌండ్ లెవెల్ కాబట్టి, సో దీని పైకి వెళ్తేనే మనం సిఈ ప్లాన్ చేద్దాం. ఓవర్ ఏ పీరియడ్ లాంగ్ ట్రేడ్లకి అప్ సైడ్ కోసం బిగ్ ట్రేడ్లు ప్లాన్ చేయొచ్చు. ఓకే, సేమ్ ఇదే జోన్లో ఉందనుకో మార్కెట్ ఇలానే జోన్ బౌండ్ బిహేవ్ చేస్తుంది. సో ఈ జోన్ జాగ్రత్త, ఈ జోన్లో జోన్ బౌండ్ స్ట్రాటజీ యూజ్ చేయండి. జోన్ ఎంత అని అడిగితే మీరు ఈరోజు టుడే హై పెట్టుకొని టుడే లో పెట్టుకోండి, అంతే, అదే జోన్. ఓకే, ప్రీవియస్ కూడా అక్కడే ఉంది చూడండి, ఇప్పుడు కూడా అక్కడే, ఈ రోజు కూడా అలాగే క్లోజ్ అయింది. నిన్న ఎలా చేసింది మార్కెట్, ఓపెన్ అవడం పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, ఇలా క్లోజ్ వచ్చింది. ఈ రోజు కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ వచ్చింది. ఓవరాల్ గా క్లోజింగ్ ఇక్కడే జరిగింది, సేమ్ లెవెల్లో. డౌన్ సైడ్ రాలేదు, నిన్న రాలేదు, ఈ రోజు రాలేదు. కిందకు వచ్చిన మార్కెట్ ని మెల్లిగా పైకి తీసుకెళ్లారంటే ఆలోచించండి. 24,150 ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్లో ఇది కొద్ది కీ లెవెల్ కింద పెట్టుకోండి. ఈ లెవెల్ సపోర్ట్ కొద్దిగా గట్టి కాస్తున్నారు. ఇది కానీ బ్రేక్ అయితే ఈ గ్యాప్ ఫిల్ అవుతుంది. ఎక్కడ 23,950 అనేది ఈ గ్యాప్ అనేది ఫిల్ అవడానికి చూస్తుంది. ఓకే, సో మనం 24,150 కింద పిఈ ప్లాన్ చేయొచ్చు. 24,150 కింద పిఈ ప్లాన్ చేయండి. స్టిల్ 23,950 వరకు, 23,950 వరకు ఒక పిఈ ప్లాన్ చేయండి. 24,150 నుంచి 23,950 ఒక పిఈ. ఈ గ్యాప్ అనేది కవర్ అవుతుంది. గ్యాప్ కవర్ అవ్వకపోయినా పర్వాలేదు, ఒకవేళ డౌన్ సైడ్ వస్తే చెప్తున్నా గ్యాప్ కవర్ చేస్తుంది. రేపు కూడా ఓపెన్ అవడం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సేమ్ ఇదే సినారియో జరిగింది అనుకో, ఇక్కడ నేను చెప్తున్నాను కదా జోన్ బౌండ్ స్ట్రాటజీ, రేంజ్ బౌండ్, మీరు ఇంకేం యూజ్ చేయకండి. ఇక్కడ ఉంది అంటే ఈ జోన్లోనే ఉందంటే మార్కెట్ 10:30-11 వరకు మీరు ఇంక పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. మేబీ సెకండ్ హాఫ్ ఎప్పుడైనా బ్రేక్అవుట్ ఇచ్చి ఫాల్స్ బ్రేక్అవుట్లో ఇచ్చి మళ్ళీ కిందకు వస్తుందేమో, కానీ మోస్ట్లీ మార్నింగ్ నుంచి సెకండ్ హాఫ్ 11:30-12 వరకు ఉంది అనుకో, ఇంక మోస్ట్లీ సెకండ్ హాఫ్ కూడా ఉంచడానికి ట్రై చేస్తారు. కొన్నిసార్లు సెకండ్ హాఫ్ బ్రేక్అవుట్ ఇస్తుంది. బట్ నేను ఏమంటానంటే అలాంటి ట్రేడింగ్ సెషన్ వదిలేసేయండి. ఆ రోజు ట్రేడ్ చేయకపోయినా పర్లేదు, అన్నెసెసరీగా ట్రేడ్ ఏదో ఒకటి చేయాలి అన్న థాట్లో ఉండి లాస్ అయితే అవ్వద్దు. ఓకే, కాల్ ఆప్షన్ ప్లాన్ చేద్దాం. ఎప్పుడు 24,500 పైనే నిఫ్టీ, దీనిపైన ఇక్కడ 24,400 పైన కూడా ప్లాన్ చేయొచ్చు. బట్ వద్దు, మనం మేజర్ లెవెల్ పట్టుకుందాం 24,500. అది బ్రేక్ అయితే అప్పుడు మనం కాల్ ఆప్షన్ అనేది ప్లాన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ 50లో చూడండి ఎవరున్నారు, ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. ఇక్కడ డేటా ఇంపార్టెంట్. నేను చెప్తున్నా జోన్లో ఉంటుంది అని. ఇక్కడ మీరు చేంజింగ్ ఓవే కనబడుతుంది. ఈ చేంజింగ్ ఓవేది ఇంట్రాడే బేస్ మీద మీకు కనబడుతుంది. బట్ ఓవరాల్ టోటల్ ఓవే చూస్తే ఇక్కడ చూడు 154 అంటే 1,54,000 ఏది ఉంది, ఇక్కడేమో 1,460 ఉంది. మీరు అనుకోవచ్చు మేజర్, అలా కాదు. మేజర్ డిఫరెన్స్ ఎలా చూస్తారంటే, ఇక్కడ మీరు చాలా మంది ప్రైజులు చూస్తారు, ప్రైజులు చూసినా ఓకే, అంటే వాల్యూస్ చూసినా ఓకే. బట్ నేను వాల్యూస్ చూడను, ఇక్కడ లెంత్ చూస్తాను. లెంత్ చూసారా, జస్ట్ ఇట్ స్మాల్ ఎక్స్ట్రా ఉంది అంతే. అంటే మేజర్గా పెద్దగా డిఫరెన్స్ లేదు. అంటే రెండు వైపులో ఉన్నారు నిఫ్టీలో, పైనకి రెండు వైపులా సెల్ చేసి కూర్చున్నారు, అది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో కూడా బ్యాంక్ నిఫ్టీలో ఎవరున్నారు, రేపు ఎక్స్పైరీ కాబట్టి కొద్దిగా పుట్ సైడ్ పొజిషన్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు కాల్ సైడ్. ఇక 5 lakhs దగ్గర 4,92,000 ఉంటే ఇది 6 lakh ఉంది. అంటే ఎంత 1 lakh ఎక్కువ అంతే. ఇది పెద్ద మేజర్ డిఫరెన్స్ కాదు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ బాగానే ఉన్నారు, అంటే పైన కింద. కాకపోతే కొద్దిగా పైకి వెళ్ళే సినారియోలో ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఎలా అంటే కొద్దిగా పైకి వెళ్తుంది బట్ రేంజ్లో ఉండిపోద్ది, పైకి వెళ్ళడానికి చూస్తుంది బట్ రేంజ్లో ఉండడానికి ఉండిపోద్ది. అలా ఉంది ఇక్కడ సినారియో. ఓకే, అండ్ ఫ్యూచర్లో లాస్ట్ 60 minutesలో ఏమైనా చూడండి, లాంగ్ అన్వైండింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్. సో అన్ని అయ్యాయి చూసారా. ఇక్కడ అన్ని ఎప్పుడైతే ఇలా అన్ని అవుతాయో మార్కెట్ రేంజ్లో ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, షార్ట్ బిల్డప్ అంటే మళ్ళీ కొత్త సెల్ పొజిషన్స్ క్రియేట్ చేశారు, లాంగ్ బిల్డప్ అంటే మళ్ళీ బై పొజిషన్స్ కొంతమంది తీసుకున్నారు, మళ్ళీ షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి, లాంగ్ అన్వైండింగ్ ఉంది, షార్ట్ బిల్డప్ ఉంది, లాంగ్ బిల్డప్ ఉంది, షార్ట్ కవరింగ్ ఉంది, ఈ 4 ఉన్నాయి. సో అక్కడ ఏంటంటే మార్కెట్ రేంజ్ బౌండ్ మార్కెట్.
సో మేజర్ ఇక్కడ ఎవరు బిగ్ ప్లేయర్ అయితే ఏం లేడు, అంత చిన్న చిన్న వాళ్ళే, మేజర్ పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. సో లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్, ఇది బ్యాంక్ నిఫ్టీ, మళ్ళీ షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, అన్ని చిన్న వాళ్ళే, నార్మలే. లాంగ్ అన్వైండింగ్, బై పొజిషన్స్, మార్నింగ్ బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, అందుకు బ్యాంక్ నిఫ్టీ షార్ప్ గా పడింది. దాని తర్వాత మళ్ళీ షార్ట్ బిల్డప్, ఇదే ఫ్లోలో పడుతున్నప్పుడు కొంతమంది షార్ట్ బిల్డప్ చేశారు. ఇది బ్యాంక్ నిఫ్టీ చూడండి. ఇగో లాంగ్ అన్వైండింగ్ అంటే ఎవరైతే ఇక్కడ బై చేసి కూర్చున్నారో వాళ్ళు పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, ఎగ్జిట్ అవడం కొద్దిగా షార్ప్ గా మార్కెట్ కింద పడింది. షార్ట్ బిల్డప్, ఈ ఫ్లోలో కొంతమంది సెల్లర్లు దూరారు, ఇంకొద్ది కిందకి తీసుకొచ్చారు ఈ లో వరకు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ లాంగ్ బిల్డప్ జరిగింది, మళ్ళీ ఇక్కడ నుంచి లాంగ్ బిల్డప్ మొదలైందంటే బై చేయడం మొదలెట్టారు. ఈ కిందన మెల్లిగా మార్కెట్ ఇలా టైం పాస్ చేయడం, లాంగ్ బిల్డప్ జరిగింది, బట్ మేజర్ కాదు, ఒక చిన్నోడు ఏదో పర్లేదు. మళ్ళీ కొంతమంది షార్ట్ బిల్డప్ చేశారు. షార్ట్ బిల్డప్ అంటే ఇక్కడ ఏమైంది తెలుసా, ఇక్కడ లాంగ్ బిల్డప్ జరిగింది, షార్ట్ బిల్డప్ జరిగింది, అంటే కింద నుంచి బై చేస్తున్నారు, పై నుంచి సెల్ చేస్తున్నారు, మార్కెట్ రేంజ్ లో ఫైట్ అవుతుంది. సేమ్ ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు చూడండి, 16050, 16050, పైన కింద రెండు వైపులు సెల్ చేశారు. మళ్ళీ కొంతమంది లాంగ్ బిల్డప్ చేశారు, అంటే చిన్నగా మార్కెట్ ని కొద్దిగా ఈ క్లోజింగ్ టైంలో కొద్దిగా బై చేశారు, పైకి తీసుకెళ్లారు, చూసారా. మళ్ళీ ఆ క్లోజింగ్ టైంలో ఏమైంది, షార్ట్ కవరింగ్ అయింది, అంటే కొంతమంది సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, ఇంకొద్దిగా మార్కెట్ వచ్చి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది, అంతే. ఓవరాల్ గా మార్కెట్ లో ఇదే జరిగింది. ఐ హోప్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ ఎలా చూడాలో అని అది. అండ్ నెక్స్ట్ ఈ రోజు నేను టెలిగ్రామ్ లో నిజంగా అప్డేట్ ఇవ్వలేకపోయినా ఐఎమ్ రియల్లీ సారీ. చిన్న పని మీద, అంటే ఎంగేజ్మెంట్ దగ్గర పడిపోతుంది కదా, మహా అయితే ఇంకొక 10 రోజులు ఉంది అంతే. 11వ తారీఖు నెక్స్ట్ వెడ్నెస్డే, నెక్స్ట్ వచ్చే రోజు 11, నెక్స్ట్ మంత్ వెడ్నెస్డే, సెకండ్ వెడ్నెస్డే మనకి ఎంగేజ్మెంట్, 11వ తారీఖు డిసెంబర్ 11. సో మహా అయితే ఒక 10 రోజులు ఉంది అంతే. సో కొద్దిగా షాపింగ్ లో చిన్నగా వెళ్ళాను, అందుకు లేట్ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ కూడా అవ్వలేదు. మేబీ రేపు ఒక్క రోజు, రేపు ఎల్లుండి నుంచి ఒక రోజు ఆగేస్తే నేను మళ్ళీ లైవ్కి వచ్చేస్తాను, తొందరలోనే లైవ్కి వస్తాను, ఏమనుకోకండి, ఐఎమ్ సారీ. అండ్ నెక్స్ట్ ఎవరైనా మన A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి, మళ్ళీ చెప్తున్నాను. A to Z కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు. మీకు మనకి 11,000 ఆఫ్ నడుస్తుంది. ఆల్రెడీ టీంలో డిస్కషన్ అవుతున్నాయండి, 11,000 ఆఫ్ నడుస్తుంది. ఒకరు ఇద్దరు జాయిన్ అయ్యారు అంతే. ఇంకా ఎవరు జాయిన్ అవ్వకపోతే, అంటే ఎవరైతే అడిగారో ఆయన జాయిన్ అయిపోయారు. మిగతా వాళ్ళ కోసం మేము ఆలోచించి ఇచ్చాము కోర్సు 11,000 డిస్కౌంట్, బట్ మిగతా వాళ్ళు జాయిన్ అవ్వట్లేదు. సో అప్పుడు మా టీం ఏమంటుందంటే అందుకే ఇవ్వము అంటున్నారు. సో అందుకే డిస్కౌంట్ ఇవ్వకూడదు అని అంటున్నారు. మేబీ మీ ఇష్టం, మీరు జాయిన్ అవ్వాలా లేదనేది మీరు డిసైడ్ అవ్వండి. 7001456759 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ పెడతాం. మీరు వాట్సాప్లో లింక్ పెడితే చూడండి, డీటెయిల్స్ చూడండి. మీకు బెస్ట్ నేను చెప్తాను కదా, ఒక్కసారి ట్రస్ట్ చేసి జాయిన్ అవ్వండి. ది బెస్ట్ కంటెంట్, ది బెస్ట్ సబ్జెక్ట్ మీకు దొరుకుతుంది. మీకు అర్థం కూడా అయిపోద్ది, అరే ఇక్కడ ఇన్ని రోజులు తిరిగాను కానీ ఒక్కసారి ఈయన నమ్మి ఇక్కడ 20K పే చేసి ఉంటే నేను చాలా మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నానని మీకు అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ఏముంది, పోతే ఒక 20,000, బట్ మార్కెట్లో ఎంత పోగొట్టుకున్నారు కదా, పోతే ఒక 20,000, బట్ వస్తే మాత్రం ఎక్సలెంట్ సబ్జెక్ట్ వస్తుందండి. ఒకసారి చదవనమాట నేను చెప్పేది. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఎవరైనా ఈ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. సో అండ్ నెక్స్ట్ మన 2 ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ట్రేడర్ RN ఛానల్కి, ప్లే విత్ క్యాండిల్స్ మన స్టూడెంట్ ఛానల్ది 2 సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఓకే. సో అప్పుడు వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్.